గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 492. ఈ రోజు డైలీ మనీ షోలోని మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని కూడా డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ని ఒక ఇండెక్స్ నుంచి తొలగిస్తున్నట్లుగా అనౌన్స్మెంట్ వచ్చింది. అండ్ అంతేకాకుండా ఈ గ్రూప్ రిలేటెడ్గా మరికొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి. వీటన్నిటి గురించి కూడా మనం క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ఈరోజు డైలీ మనీ షో అప్డేట్స్లోకి వెళ్లే ముందు మీలో చాలా మందికి ఆల్రెడీ ఐడియా ఉండే ఉండొచ్చు, మన మనీ పర్స్ క్లిప్స్ ఛానల్ అని చెప్పి స్టార్ట్ చేసాం. అండ్ ఈ ఛానల్లోని ఎవ్రీడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఏవైతే ఇంపార్టెంట్ రిజల్ట్స్ వస్తాయో మీరు తెలుసుకోవాల్సినవి, ఆ రిజల్ట్స్ని కవర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యే ముందే మీకు ఆ వీడియోని పోస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ కొంతమంది ఫాలో అవుతున్నారు. ఒకవేళ ఎవరైనా ఫాలో అవ్వట్లేనట్లయితే ఆ రిజల్ట్స్ని మిస్ అవ్వచ్చు. సో మన మనీ పర్స్ క్లిప్స్ ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లోను అండ్ అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంచుతాను. ఆ ఛానల్ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా రిజల్ట్స్ వీడియోతో పాటుగా మార్కెట్లో ఉన్నటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ రిలేటెడ్గా కూడా వీడియోస్ని రిలీజ్ చేస్తున్నాం. ఆ వీడియోస్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 909 పాయింట్స్ పెరిగి 60,841 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 243 పాయింట్స్ పెరిగి 17,854 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్లు స్లైట్గా నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ 2% పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ అదానీ గ్రూప్ కంపెనీస్ అన్నిటిలో కూడా మ్యాసివ్ ప్రెషర్ అయితే కంటిన్యూ అయింది. కానీ తర్వాత సెకండ్ హాఫ్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ తో పాటుగా ఏసీసీ అండ్ అంబుజా సిమెంట్ స్టాక్స్ అయితే రికవర్ అయ్యాయి. ఇవి రికవర్ అయినా కూడా వీటన్నిటిలో కూడా అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ లో అయితే మ్యాసివ్ రికవరీ కనపడింది. ఎందుకంటే మార్నింగ్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 35% కరెక్ట్ అయింది. దాని తర్వాత ఆ బోటం నుంచి ఆల్మోస్ట్ 50% పైనే స్టాక్ పెరిగింది. సో ఈ స్టాక్ ఇంతలా రియాక్ట్ అవడానికి అసలు దీని వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ అంబుజా సిమెంట్ స్టాక్స్ లోని మ్యాసివ్ ఫాల్ కనపడడంతో ఎన్ఎస్సీ వాళ్ళు అదానీ గ్రూప్ కి చెందినటువంటి ఈ 3 స్టాక్స్ ని ఏఎస్ఎం లిస్ట్ లోకి తీసుకురావడం జరిగింది. అంటే ఏంటంటే ఈ స్టాక్స్ లోని ఒకవేళ ఎవరైనా సరే ట్రేడ్ చేయాలంటే 100% మార్జిన్ తోని ట్రేడ్ చేయవలసి ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ స్టాక్స్ లోని ఇంత భారీ ఫాల్ కనపడుతుంది కదా, దాంతోని ఈ స్టాక్స్ లోని స్పెక్యులేషన్ ట్రేడింగ్, షార్ట్ సెల్లింగ్ ని కంట్రోల్ చేయడానికి ఎన్ఎస్సీ ఈ విధమైన డిసిషన్ తీసుకుంది. దీంతో పాటు అదానీ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా మరొక నెగిటివ్ అప్డేట్ కూడా ఉన్నది. డోజోన్ సస్టైనబిలిటీ ఇండెక్సెస్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ని, అదానీ ఎంటర్ప్రైజెస్ పైన స్టాక్ మ్యానిపులేషన్ అండ్ అకౌంటింగ్ ఫ్రాడ్ రిలేటెడ్ గా ఏవైతే ఎలిగేషన్స్ వస్తున్నాయో దీంతోని డోజోన్ సస్టైనబిలిటీ ఇండెక్సెస్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ని ఫిబ్రవరి 7th నుంచి రిమూవ్ చేస్తున్నట్లుగా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఈ స్టాక్ ని ఈ ఇండెక్సెస్ నుంచి గనక రిమూవ్ చేసినట్లయితే ఈ ఇండెక్సెస్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ నుంచి ఫండ్స్ అవుట్ఫ్లో వెళ్తుంది కాబట్టి అది కూడా మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంది. దాంతోనే మార్నింగ్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ లో మ్యాసివ్ ప్రెషర్ కనపడి నియర్లీ 35% వరకు స్టాక్ కరెక్ట్ అయింది. కానీ దాని తర్వాత సెకండ్ హాఫ్ నుంచి ఒక్కసారి ఈ స్టాక్ లోని బాగా రికవరీ కనపడింది. దానికి మెయిన్ రీజన్ ఫస్ట్ అదానీ గ్రూప్ వాళ్ళు ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ని పెంచడానికి వీళ్ళు షేర్స్ ప్లెడ్ చేసి ఏవైతే లోన్స్ తీసుకున్నారో ఆ లోన్స్ ని ప్రీపే చేయడానికి చూస్తున్నట్లుగా బ్లూంబర్గ్ లోని న్యూస్ అప్డేట్ వచ్చింది. దీంతో పాటుగా అదానీ ఎంటర్ప్రైజ్ స్టాక్ ఇంత ఫాల్ అయిన తర్వాత ఈ స్టాక్ లో ఈ రోజు ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 35.1 lakh షేర్స్ అంటే 0.3% ఈక్విటీ which is equal to 411.5 crores worth shares, each share 1170 rupees చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లో ఎవరు పార్టిసిపేట్ చేశారన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. సో స్టాక్ ఇంత మ్యాసివ్ ఫాల్ అయిన తర్వాత లార్జ్ ట్రేడ్ జరగడంతో దాని తర్వాత స్టాక్ లో కొంత రికవరీ కనపడింది. దీంతో పాటుగా ఫిచ్ రేటింగ్ వాళ్ళు ఈ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా స్పందిస్తూ రేటెడ్ అదానీ గ్రూప్ కంపెనీస్ క్రెడిట్ పైన ఇమీడియట్ గా అయితే ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అండ్ అలాగే మూడీస్ వాళ్ళు అదానీ రిలేటెడ్ గా స్పందిస్తూ రీసెంట్ డెవలప్మెంట్స్ వలన వీళ్ళ కమిటెడ్ క్యాపెక్స్ రిలేటెడ్ గా వీళ్ళ క్యాపిటల్ ని రేస్ చేయడానికి కొంచెం టఫ్ అవ్వచ్చని, ఇంకా అడ్వర్స్ ఇంపాక్ట్ గనక ఏమైనా వచ్చినట్లయితే వీళ్ళ మెచ్యూరింగ్ డెట్ రీఫైనాన్స్ రిలేటెడ్ గా కూడా క్యాపిటల్ రేస్ చేయడం కొంచెం టఫ్ అవుతుందని, కాకపోతే రేటెడ్ అదానీ గ్రూప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ ఇయర్ 25 వరకు కూడా సిగ్నిఫికెంట్ డెట్ మెచ్యూరిటీ ఏది కూడా లేదని చెప్పి వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. సో ఇటువంటి ఫిచ్ అండ్ మూడీస్ లాంటి రేటింగ్ ఏజెన్సీస్ దగ్గర నుంచి కూడా అదానీ గ్రూప్ పైన ఇమీడియట్ గా ఎటువంటి ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని ఇటువంటి కామెంట్స్ రావడం. అండ్ అలాగే అదానీ గ్రూప్ కి చెందినటువంటి డాలర్ బాండ్స్ కూడా కొంచెం హైలోనే ట్రేడ్ అవుతుండడంతో ఇంతలా కరెక్ట్ అయినటువంటి అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ 50% పైనే రికవర్ అయింది. సో ఇప్పుడు స్టాక్స్ రికవర్ అయిపోతున్నాయి కదా, వెంటనే కొనియచ్చా అంటే
ఇంకా ఇంపాక్ట్ ఒక్క రోజుతో అయిపోయేది కాదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది మనమైతే వెయిట్ చేసి చూడాలి. ఈవెన్ ఈ రోజు మన ఇండియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా అదానీ గ్రూప్ రిలేటెడ్ గా స్పందిస్తూ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా SBI అండ్ LIC యొక్క ఎక్స్పోజర్ విత్ ఇన్ పర్మిసబుల్ లిమిట్స్ లోనే ఉన్నాయని అండ్ దీని రిలేటెడ్ గా SBI LIC రెండు కూడా ఆల్రెడీ డీటెయిల్ డిస్క్లోజర్స్ కూడా ఇచ్చినట్లుగా అండ్ ఈ అదానీ గ్రూప్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ రిలేటెడ్ గా ఏవైతే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయో వాటి రిలేటెడ్ గా స్పందిస్తూ మన రెగ్యులేటర్ అంటే సెబీ వాళ్ళు ఈ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ రిలేటెడ్ గా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని చెప్పి కూడా కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మార్నింగ్ నుంచి కొన్ని నెగిటివ్ అండ్ కొన్ని పాజిటివ్ అప్డేట్స్ తోని ఈ రోజు ఈ అదానీ గ్రూప్ స్టాక్స్ లో అయితే చాలా వాలటాలిటీ కనపడింది. బట్ అదానీ గ్యాస్, అదానీ గ్రీన్ అండ్ అదానీ విల్మర్, అదానీ ట్రాన్స్మిషన్ స్టాక్స్ అయితే లోవర్ సర్క్యూట్ లోనే లాక్ అయిపోయాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని కూడా మీతో షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ మన వీడియో యొక్క లైక్స్ టార్గెట్ 10,000. సో అందరూ మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేయడానికి ప్రయత్నించండి. ముందుకు వెళ్లేసరికి లైక్ చేయడం మర్చిపోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో దివీస్ వాళ్ళు వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో అయితే మ్యాసివ్ ప్రెషర్ చూసాం. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 31.51% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 62.79% అండ్ ప్యాట్ లో 66% డ్రాప్ కనపడుతుంది. ఈవెన్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ అయ్యాయి. కమింగ్ టు క్వార్టర్ కంపారిజన్, క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూ 7.9% డ్రాప్ అయినట్లయితే ఎబిటాలో 34.26% అండ్ ప్యాట్ లో 37.84% డ్రాప్ కనపడుతుంది. ఈవెన్ క్వార్టర్ లో కూడా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. యాక్చువల్లీ లాస్ట్ క్వార్టర్ లోనే దివీస్ వాళ్ళు వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ క్వార్టర్ లోని మార్కెట్ అయితే వీళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు చాలా వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేసేసరికి ఈ రోజు స్టాక్ లో మ్యాసివ్ ప్రెషర్ చూసాం. అండ్ ఈ రిజల్ట్స్ పైన వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ Q3 లోని ఇన్పుట్ కాస్ట్ తగ్గిందని, బట్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ పడ్డానికి మెయిన్ రీజన్ ప్రొడక్ట్ మిక్స్ చేంజ్ అవడంతో పాటు హై ట్యాక్స్ రేట్ వలన వీళ్ళ మార్జిన్స్ డౌన్ అయినట్లుగా చెప్తున్నారు. అండ్ కమింగ్ క్వార్టర్స్ లోని వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయని అండ్ రా మెటీరియల్ ప్రైస్ కూడా ఇంకా తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ కూడా ఇంప్రూవ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా అండ్ అలాగే న్యూ టెక్నాలజీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేసింది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళు నెట్ ప్రాఫిట్ లో 75.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ టోటల్ బిజినెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 18.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో 26.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లోని 24 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ లో చూసినా వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ నెంబర్ లోను అండ్ నెట్ ఎన్పిఐ నెంబర్ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ మల్టీ బ్రాండెడ్ వాచెస్ ని సేల్ చేసేటువంటి ఈథోస్ వాళ్ళు వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను, ఎబిటా లోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. కమింగ్ టు క్వార్టర్ కంపారిజన్, క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను, ఎబిటా లోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ లో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లోను ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ టోటల్ బిల్లింగ్ లో 18.5% గ్రోత్ డెలివర్ చేశారు. దీనిలో ఆన్లైన్ బిల్లింగ్ లోని 20.8% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళ వెబ్సైట్ కి వచ్చేటువంటి ఆన్లైన్ విజిటర్ నెంబర్ లో మాత్రం 5.5% డ్రాప్ కనపడుతుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ఈథోస్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ టీవీ టుడే నెట్వర్క్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ తో పాటు వీళ్ళు బిగ్ డివిడెండ్ ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ముందుగా వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను, ప్యాట్ లోను డ్రాప్ కనపడుతుంది. బట్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను అండ్ ప్యాట్ లోను గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ చూస్తే నెంబర్స్ అయితే మిక్స్డ్ నెంబర్స్ ఉన్నాయి. బట్ ఈ నెంబర్స్ ని రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళ స్టాక్ లో అయితే ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడింది. దానికి మెయిన్ రీజన్ వీళ్ళ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ స్టాక్ ఫేస్ వాల్యూ పైన 1340% డివిడెంట్ అంటే 67 రూపీస్ స్పెషల్ ఇన్కమ్ డివిడెంట్ ని డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఈ స్పెషల్ ఇన్కమ్ డివిడెంట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు February 13th గా ఫిక్స్ చేశారు. వీళ్ళు 67 రూపీస్ బిగ్ డివిడెంట్ ని అనౌన్స్ చేయడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం.
కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే ఫన్. లాస్ట్ వీక్ ఫ్రైడే రోజున మనం వీడియో రికార్డ్ చేయలేదు. దాని బిఫోర్ వీక్ రికార్డ్ చేసినప్పుడు మిమ్మల్ని మొబైల్ ఫోన్ ని ఫస్ట్ ఇన్వెంట్ చేసింది ఎవరని చెప్పి క్వశ్చన్ అడిగాను. దానికి ఆన్సర్ మార్టిన్ కూపర్ గారు. అండ్ ఈ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా మిమ్మల్ని అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, మన ఇంట్లో పిల్లలు వాళ్ళ డబ్బులు దాచుకోవడానికి పిగ్గీ బ్యాంక్స్ ని యూజ్ చేస్తుంటారు కదా. యాక్చువల్లీ ఈ డబ్బులు సేవ్ చేసేటువంటి ఆ బాక్స్ ని పిగ్ షేప్ లో ఎందుకు తయారు చేస్తారు? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు పేటిఎం రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. పేటిఎం యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అయినటువంటి చైనా యాంట్ గ్రూప్ కి చెందిన డోగ్లర్ ఫీజన్ గారు ఆయన పొజిషన్ కి ఇమీడియట్ గా రిజైన్ చేస్తున్నట్లుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈయన రిజిగ్నేషన్ రిలేటెడ్ గా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో ఏం మెన్షన్ చేయలేదు, కానీ మార్కెట్ లో ఏం రూమర్ సర్క్యులేట్ అవుతున్నాయంటే పేటిఎం యొక్క బిజినెస్ అయితే బాగానే గ్రో అయింది. సో దాంతోని ఈయన అవుట్ సైడ్ ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి రిజైన్ చేసినట్లుగా మార్కెట్ లో స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఏదైనా ఈయన రిజిగ్నేషన్ రిలేటెడ్ గా పేటిఎం దగ్గర నుంచి అప్డేట్ రావడంతో ఈ రోజు మార్నింగ్ నుంచి పేటిఎం స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఆల్ కార్గో లాజిస్టిక్స్ వాళ్ళు వాళ్ళ కార్పొరేట్ స్ట్రక్చర్ ని సింప్లిఫై చేయడానికి వీళ్ళ ఆల్ కార్గో లాజిస్టిక్ పార్క్స్ అండ్ రియల్ ఎస్టేట్ అసెట్స్ బిజినెస్ ని ట్రాన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద డీమర్ చేయబోతున్నట్లుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ లాజిస్టిక్ పార్క్స్ పోర్ట్ఫోలియోలోని 90% పార్ట్ ని ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అయినటువంటి బ్లాక్ స్టోన్ వాళ్ళకి సేల్ చేయబోతున్నట్లుగా కూడా అప్డేట్ చేయడం జరిగింది. నవ్ ఈ సేల్ పార్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిందని, దీని ద్వారా వచ్చినటువంటి క్యాష్ ని వీళ్ళు డెట్ క్లియర్ చేయడానికి యూజ్ చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో వీళ్ళు నెట్ డెట్ జీరో కంపెనీగా మారుతుందని, సో వీళ్ళు ఏదైతే అసెట్ లైట్ బిజినెస్ ని చేయాలని చెప్పి గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ ని అచీవ్ చేసినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. నవ్ ఈ లాజిస్టిక్ పార్క్స్ బిజినెస్ లోని 90% ఆఫ్ ది పార్ట్ ని వీళ్ళు సేల్ చేశారు కదా, రిమైనింగ్ 10% ఆఫ్ ది పార్ట్ ని వీళ్ళు హోల్డ్ చేయబోతున్నట్లుగా, దాన్నే ట్రాన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి డీమర్ చేయబోతున్నట్లుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ లిక్కర్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. రాజస్థాన్ గవర్నమెంట్ IMFL లిక్కర్ అంటే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ ప్రైసెస్ ని పర్ కాటన్ 40 రూపీస్ పెంచినట్లుగా, అండ్ దాంతో పాటుగా అదర్ ఆల్కహాల్ ప్రొడక్ట్ ప్రైస్లు కూడా పెంచినట్లుగా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ ఆల్కహాల్ ప్రొడక్ట్ ప్రైస్లు పెంచడం వలన బ్రివరీస్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం ఇది పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఈ అప్డేట్ వచ్చింది కానీ దీని తర్వాత మోస్ట్ ఆఫ్ ది బ్రివరీ కంపెనీస్ అయితే ఈ రోజు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ ఈ అనౌన్స్మెంట్ రిలేటెడ్ గా ఇంక్రెడ్ ఈక్విటీస్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, రాజస్థాన్ స్టేట్ లోని గ్లోబల్ స్పిరిట్స్ వాళ్ళకి 34% మార్కెట్ షేర్ ఉన్నదని, ఇప్పుడు ఈ స్టేట్ లోని లిక్కర్ ప్రైస్లు పెంచడం వలన ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని గ్లోబల్ స్పిరిట్స్ యొక్క ప్యాట్ లోని 5% వరకు మనం గ్రోత్ చూడొచ్చని, దీంతో ఈ గ్లోబల్ స్పిరిట్ స్టాక్ కి యాడ్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ ని 3192 రూపీస్ గా వీళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. అంటే నిన్నటి క్లోజింగ్ తో కంపేర్ చేస్తే అక్కడి నుంచి ఈ స్టాక్ 292% పెరగచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. కాకపోతే ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ రోజు గ్లోబల్ స్పిరిట్ స్టాక్ అయితే కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో టీమ్ లీజ్ వాళ్ళ బోర్డ్ మీట్ అయ్యి వాళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయడం జరిగింది. వీళ్ళు టోటల్ గా 100 crores బైబ్యాక్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. అంటే 3,29,869 షేర్స్ ని ఈచ్ షేర్ 3,050 రూపీస్ చొప్పున టెండర్ రూట్ లో బైబ్యాక్ చేయడానికి అప్రూవ్ చేశారు. ప్రెసెంట్ ఈ స్టాక్ 2,300 ఆడ్ లో ట్రేడ్ అవుతున్నది. ఈ 2,300 ఆడ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ని వీళ్ళు 3,050 రూపీస్ కి బైబ్యాక్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ 30% పైనే ప్రీమియం కి వీళ్ళు బైబ్యాక్ చేస్తున్నారు. ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడరీ అయినటువంటి టీవీఎస్ మోటార్ సింగపూర్ PTE లిమిటెడ్ వాళ్ళు ఈ అయాన్ మొబిలిటీలోని 31,44,198 సిరీస్ AA షేర్స్ ని $95 lakh ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా అక్వైర్ చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అయాన్ మొబిలిటీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సస్టైనబుల్ మొబిలిటీ అండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఎక్విజిషన్ తర్వాత సింగపూర్ అండ్ ఇండోనేషియాలోని ఎలక్ట్రిక్ 2-wheeler మార్కెట్ లో అయాన్ మొబిలిటీ వాళ్ళకి టీవీఎస్ మోటార్స్ వాళ్ళు ఈకో సిస్టమ్ సపోర్ట్ ఇవ్వబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో. ఈరోజు డైలీ మనీ షో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.